నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనం వచ్చేసరికి చౌపదండి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో రమేష్ గారు. సో రమేష్ గారి సతీమణి ఎవరైతే ఉన్నారో రూప గారు ఈరోజు ఎర్లీ మార్నింగ్ హ్యాక్ చేసుకొని చనిపోవడం అయితే జరిగింది. సో చనిపోవడానికి పలు కారణాలు ఉన్నాయి. అది ఇంతవరకు బయటకైతే రాలేదు ప్రస్తుతానికి. సో పోలీసులు వ్యక్తం చేస్తుంది వాళ్ళిద్దరి మధ్య గత కొన్ని రోజులుగా కొన్ని గొడవలు జరుగుతుంది. వాళ్ళిద్దరి మధ్య విభేదాలు ఉన్నట్టు కొన్ని వార్తాపత్రికలు కూడా వచ్చాయి. సో ఇక్కడ ఉన్న పోలీసులు కూడా తెలిపారు. సో అదేవిధంగా ఇప్పుడు మృతదేహం కూడా ఇంటికి తెచ్చారు ఇప్పుడు. సో వాళ్ళ బాధ మేము విలపించుకోలేకపోతున్నాం. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఏమైతే ఒక గవర్నమెంట్ స్కూల్లో ఉపాధ్యాయులంట. సో వాళ్ళ కోవిడ్ అంటే వాళ్ళ కొలీగ్స్ కొంతమంది ఉన్నారు. సో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో అదేవిధంగా కొంతమంది వాళ్ళ ఇంట్లో పనిచేసే వ్యక్తులు ఉన్నారు. సో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఒకసారి ఎవరైతే వాళ్ళ కొలీగ్స్ ఉన్నారో వాళ్ళ కొలీగ్స్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఇక్కడ రండి. సో చూసాం కదా, వాళ్ళైతే మాట్లాడలేని స్థితిలో అయితే ఉన్నారు. ఇప్పుడు ఈ విషాదం అయితే వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. సో మనం చూసాము వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనీసం మాట్లాడలేకపోతున్నారు. సో ఈ మరణాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. సో వాళ్ళ ఇంట్లో పనిచేసే కొంతమంది వ్యక్తులు ఉన్నారు. సో వాళ్ళతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఇప్పుడు ఆ ఎమ్మెల్యే గారి ఇంట్లో పనిచేసి ఒక పని మనిషి అని చెప్పుకోవచ్చు. ఆ ముందు మన పక్కన. సో నమస్తే అమ్మ. నమస్తే సార్. సో అంటే ఎట్లా ఉంటారు మీతో మేడం గారు? ఎలా ఉంటారు? మాతో పనులుగా ఏ రోజు ఉండరు. చాలా బాగా సార్ గారు కానీ మేడం గారు కానీ బాగా చూసుకుంటారు మమ్మల్ని. ఒక ఫ్రెండ్ లాగా ఉంటుంది కానీ మామూలుగా ఏమి ఉండదు. నేను మేడం 10 గంటలకి స్కూల్కి వెళ్ళిన తర్వాత వెళ్ళి పని చేసుకొని వస్తా. ఇంకొక పాప సార్ వాళ్ళ చెల్లి ఉంటుంది, చేసుకొని వస్తా. అంటే మీరు ఒక్కళ్ళని చాలా మంది ఉంటారు పనులు? ఇంకొక ఆమె సాయంత్రం చపాతీ చేస్తుంది. ఒక ఆమె వచ్చి నేను 11 గంటలకు వెళ్ళి అందరూ ఎవరు లేనప్పుడు సార్ వాళ్ళ చెల్లి ఫోన్ చేస్తుంది. అప్పుడు వెళ్ళి పని చేసుకొని వచ్చేస్తా. అంటే ఇప్పుడు మేడం ఇది గవర్నమెంట్ స్కూల్ టీచర్ అంట, నిజమేనా? నిజమే, మేడం టీచరు నాతో బాగానే చేస్తుంది. మేడం వెళ్ళిన తర్వాత ఫోన్ చేస్తుంది, నేను వచ్చి పని చేసుకుని వెళ్తాను అంతే. ఎప్పటి నుంచి పని చేస్తా ఉన్నారు ఇంట్లో? చేస్తాను. ఓకే. అంటే మేడం గారికి అంటే ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఇప్పుడు గొడవలని కొన్ని పేపర్లో చాలా న్యూస్ వస్తుంది. అలాంటివి ఏమి లేవు. నేను ఎవరు లేనప్పుడు పనికి పోతాను కదా. ఓకే. ఒక పాప ఫోన్ చేస్తుంది, అప్పుడు వెళ్ళి పని చేసుకొని వస్తా. ఓకే అండి, థ్యాంక్ యూ అండి.